హలో ఫ్రెండ్స్, వెల్కమ్. ఈ కథ అమెరికాలోని లూసియానా అనే ప్రదేశంలో వస్తున్న ప్రమాదకరమైన వరదను చూపించడంతో స్టార్ట్ అవుతుంది. వరద ఎక్కువగా ఉండడంతో ఆ ప్రదేశంలో ఉన్న కొందరు ఖైదీలను సురక్షిత ప్రాంతానికి తరలిస్తూ ఉంటారు. ఇంకా వరద ప్రభావం వల్ల సిటీ మొత్తం నాశనం అవుతుంది. అంతేకాకుండా ఆ వరద పెద్ద ప్రమాదాన్ని కూడా తెచ్చిపెడుతుంది. అసలు ఆ ప్రమాదం ఏమిటి, దాని నుండి మనుషులు తమ ప్రాణాలను ఎలా కాపాడుకుంటారు అనేది ఈ కథలో మనం తెలుసుకుందాం. కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. అప్పుడే ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీస్ మిస్ అవ్వరు. ఇంకా కథలోకి వెళ్దాం. మూవీ స్టార్టింగ్ లో లూసియానా అనే ప్రదేశాన్ని చూపించడంతో కథ మొదలవుతుంది. అక్కడ ఒక రిపోర్టర్ వాతావరణం గురించి వార్తలు చదువుతూ ఈ నగరంలో భారీ వరద రాబోతుంది కాబట్టి నగరంలోని ప్రతి ఒక్కరూ ఈ ప్రదేశాన్ని తక్షణమే ఖాళీ చేసి సేఫ్ గా వేరే ప్లేస్ కి వెళ్ళాలి అని చెప్తుంది. నెక్స్ట్ తుఫాన్ లో చిక్కుకున్న ఒక జంటను చూపిస్తారు. గాలి చాలా బలంగా వీస్తూ తుఫాను పెరుగుతూ ఉండడంతో ఈ జంట తప్పించుకోవడానికి ఒక ఇంట్లోకి వెళ్తారు. లోపలికి వెళ్ళాక వాళ్ళు తలుపు క్లోజ్ చేయడానికి బాగా ట్రై చేస్తారు. కానీ గాలి బలంగా వీయడంతో తలుపు విరిగిపోతుంది. ఇంకా ఆ ఇద్దరు ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు ఒక పెద్ద క్రొకోడైల్ తలుపు దగ్గర నిలబడి ఉన్న వ్యక్తిపై దాడి చేసి చంపేస్తుంది. ఆ తర్వాత క్రొకోడైల్ తిరిగి వచ్చి ఇంట్లో ఉన్న లేడీని కూడా చంపాలనే ఉద్దేశంతో ఆమె వైపుకు వెళ్తూ ఉంటుంది. అంత పెద్ద క్రొకోడైల్ ని చూశాక ఆమె భయంతో దాని నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని శత విధాలుగా ట్రై చేస్తుంది. కానీ క్రొకోడైల్ ఆమెను కూడా చంపేస్తుంది. ఇక్కడ మనం చూసింది ఒక్క క్రొకోడైల్ మాత్రమే. వరద కారణంగా ఇలాంటి క్రొకోడైల్స్ ఎన్నో సముద్రం నుండి కొట్టుకొని వచ్చి ఈ సిటీలో తిరుగుతూ ఉంటాయి. అంటే ఇది చాలా ప్రమాదం అని మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ డే మనకు ఒక జైలు బస్సును చూపిస్తారు. అందులో ఖైదీలను జైలు నుంచి సురక్షిత ప్రదేశానికి తీసుకువెళ్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఉన్న జైలు మొత్తం వరద నీటితో నిండిపోవడం వల్ల. బస్సులో ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్, 5 ఖైదీలు ఉంటారు. అందులో ఒక పోలీస్ ఆఫీసర్ వర్షం చాలా ఎక్కువగా ఉంది, మనం గమ్యాన్ని చేరుకోవడం చాలా కష్టం కాబట్టి మనం వెళ్లే దారిలో ఒక పోలీస్ స్టేషన్ ఉంది కదా, ఈ రాత్రికి అక్కడే ఉండి వర్షం తగ్గాక ప్రొద్దున్నే వెళ్ళిపోదామని అంటాడు. అయితే వారితో పాటు ఉన్న 5 ఖైదీలందరూ హంతకులు, అందుకే వారికి జీవితకాలం శిక్ష పడి ఉంటుంది. ఖైదీలందరూ చాలా సైలెంట్ గా కూర్చొని ఉంటారు. ఎందుకంటే ఈ వరద వల్ల వాళ్ళు తప్పించుకోవడానికి ఏమైనా ఒక మార్గం దొరుకుతుందేమో అని ఒక చిన్న ఆశతో ఉంటారు. తర్వాత మనకి ఒక పోలీస్ స్టేషన్ ని చూపిస్తారు. అందులో షరీఫ్ అనే ఒక లేడీ పోలీస్ ఆఫీసర్, 2 సపోర్ట్ ఆఫీసర్స్ నైట్ డ్యూటీ చేస్తూ ఉంటారు. ఇంతకు ముందు సీనియర్ ఆఫీసర్ గా షరీఫ్ తండ్రి వర్క్ చేసేవాడు. కానీ అతను చనిపోవడంతో ఆ ప్లేస్ లో ఈమె ఆఫీసర్ గా వచ్చి అంతే సిన్సియర్ అండ్ సీరియస్ గా వర్క్ చేస్తూ ఉంటుంది. అయితే వాళ్ళు ఉండే ప్లేస్ లో కూడా వరద ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అప్పుడు ఒక ఆఫీసర్ షరీఫ్ తో మాట్లాడుతూ కాసేపట్లో ఇక్కడికి 2 పోలీసులు ఇంకా 5 ఖైదీలు రాబోతున్నారని చెప్తాడు. అది విన్న షరీఫ్ 5 ఖైదీల్ని ఎక్కువ మంది పోలీస్ అధికారులు లేని మన పోలీస్ స్టేషన్ లో ఉంచడం అంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది కదా అని కంగారు పడుతుంది. తర్వాత షరీఫ్ తన సబార్డినేట్ తో మాట్లాడుతూ వర్షం వల్ల వాటర్ ఎక్కువగా వస్తుంది, దానివల్ల బేస్మెంట్ లోకి వాటర్ వెళ్లే ప్రమాదం ఉంది, వెంటనే వెళ్లి బేస్మెంట్ డోర్ క్లోజ్ చేయమని ఇంకో ఆఫీసర్ ని బేస్మెంట్ లోకి పంపుతుంది షరీఫ్. ఆఫీసర్ బేస్మెంట్ లోకి వెళ్లి చూస్తే ఆల్రెడీ వాటర్ తో నిండిపోయి ఉంటుంది. అంతేకాకుండా ముందే ఒక పెద్ద క్రొకోడైల్ కూడా బేస్మెంట్ లోకి ఎంటర్ అయి ఉంటుంది. ఎప్పుడైతే ఆఫీసర్ బేస్మెంట్ లోకి ఎంటర్ అవ్వగానే క్రొకోడైల్ ఆఫీసర్ పై అటాక్ చేసి చంపేస్తుంది. అయితే పైన ఉన్న వాళ్ళకి మాత్రం బేస్మెంట్ లో జరిగింది ఏమీ తెలియదు. నెక్స్ట్ సీన్ 5 ఖైదీలలో ఉన్న ఒక ఖైదీని పోలీసుల నుంచి తప్పించడానికి వాళ్ళ గ్యాంగ్ ఒకటి కారులో కూర్చొని రోడ్డు పక్కన వెయిట్ చేస్తూ ఉంటారు. బస్సు ఒక చోట టర్న్ అయిన వెంటనే అటాక్ చేసి ఖైదీని తప్పిద్దాం అనుకుంటారు. అయితే వాళ్ళ బ్యాడ్ లక్ ఏంటంటే బస్సు టర్న్ అవ్వకుండా స్ట్రైట్ గా వెళ్ళిపోతుంది. దానితో గ్యాంగ్ కూడా వాళ్ళ ప్లాన్ ని చేంజ్ చేసి పోలీస్ బస్ ని ఫాలో అవుతూ ఉంటారు. అలా కొద్దిసేపటికి పోలీస్ బస్ అయితే పోలీస్ స్టేషన్ కి చేరుకుంటుంది. అప్పుడే షరీఫ్ ఇంకో ఆఫీసర్ ఇద్దరు గన్స్ తీసుకుని బస్సు దగ్గరికి చేరుకొని దానిలో ఉన్న ఖైదీలను స్టేషన్ లోకి తీసుకెళ్తారు. లోపలికి వెళ్ళాక అందులో ఉన్న 4 ఖైదీలు షరీఫ్ ని టీస్ చేస్తారు. అయితే ఇలాంటి వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలో ఆమెకు బాగా తెలుసు. తర్వాత షరీఫ్ ఒక్కొక్కరితో మాట్లాడుతూ వెళ్తూ ఉంటుంది. 5 ఖైదీలలో 4 ఖైదీలు చాలా రూడ్ గా ఉంటారు. అందులో ఒక్కడు మాత్రం చాలా సైలెంట్ గా నిలబడి ఉంటాడు. అతని పేరే కోడ్. తర్వాత షరీఫ్ ఇక్కడ వరద ప్రభావం కారణంగా సిచ్యువేషన్ చాలా వరస్ట్ గా ఉంది, సో మీరు ఏమీ పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా సైలెంట్ గా ఉండండి, కాదు అని వేషాలు వేస్తే మిమ్మల్ని ఎన్కౌంటర్ చేసేస్తాను అని వార్నింగ్ ఇస్తుంది. ఇంకా అందరినీ సెల్లో పెట్టి లాక్ వేసి ఆ ఖైదీలని తీసుకొచ్చిన 2 పోలీస్ ఆఫీసర్స్ ని సెల్ బయట కాపలాగా పెట్టి షరీఫ్ తన సబార్డినేట్ ఇద్దరు కలిసి ఆఫీస్ రూమ్ లోకి వెళ్ళిపోతారు. ఇంకో పక్క బస్ ని ఫాలో అవుతున్న గ్యాంగ్ కూడా పోలీస్ స్టేషన్ దగ్గరికి చేరుకుని బయట వెయిట్ చేస్తూ ఉంటారు. చూస్తే లోపల పెద్దగా సెక్యూరిటీ ఏమీ లేదు. సో మనం లోపలికి వెళ్లి అక్కడ ఉన్న పోలీసుల్ని చంపేసి మన లీడర్ ని విడిపించుకుందామని అనుకుంటారు. అనుకున్నట్టుగానే గ్యాంగ్ పోలీస్ స్టేషన్ లోకి ఎంటర్ అయ్యి షరీఫ్ అండ్ టీం మీద షూట్ చేయడం చేస్తారు. షరీఫ్ టీం ఇమీడియట్ గా అలర్ట్
అలర్ట్ అయ్యి కౌంటర్ అటాక్ చేస్తూ ఉంటారు. కానీ కొద్దిసేపటికి గ్యాంగ్ ని ఎదుర్కోవడం కష్టమయ్యి వెళ్లి ఒక ప్లేస్ లో దాక్కొని ఉంటారు. గ్యాంగ్ పోలీసులను వెతుకుతూ ఉంటారు. అప్పుడే గ్యాంగ్ హెడ్ దాక్కొని ఉన్న పోలీసులతో మాట్లాడుతూ, చూడండి మీరు ఎంతమంది ఉన్నారో మాకు తెలియదు, కానీ మాకు కావాల్సింది మా లీడర్ ని ఇక్కడ నుంచి తీసుకొని పోవడం. మీరు సహకరిస్తే తీసుకొని వెళ్ళిపోతాం, లేదంటే మిమ్మల్ని చంపైనా తీసుకెళ్తామని అంటాడు. దానికి షరీఫ్ సమాధానం ఇస్తూ, మేమిక్కడ ఇద్దరం మాత్రమే ఉన్నాము, మీకు కావలసిన వాడిని తీసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, మేము మీకు సహకరిస్తామని అంటుంది. ఎందుకు అలా అంటుందంటే షరీఫ్ కి వీళ్ళ వల్ల ఇంకొకరెవ్వరూ చనిపోకూడదు అని అలా చెప్తుంది. ఖైదీల్ని తీసుకొని వచ్చిన ఇద్దరు పోలీస్ ఆఫీసర్ సెల్ బయట కాపలాగా ఉంటారు కదా, వాళ్ళు బుల్లెట్ సౌండ్స్ రావడంతో అందులో ఒక ఆఫీసర్ ఏం జరుగుతుందో చూద్దామని గన్ తీసుకొని ఆఫీస్ రూమ్ దగ్గరికి వస్తాడు. షరీఫ్ దాక్కొని ఉండడం చూసిన అతను పోలీస్ స్టేషన్ మీద అటాక్ జరిగింది అని అర్థమవుతుంది. షరీఫ్ పోలీస్ ఆఫీసర్ తో మాట్లాడుతూ, నువ్వు వాళ్ళ మీద అటాక్ చేయకు అని చెప్తుంది. అయినా ఆఫీసర్ వినకుండా గన్ పట్టుకొని వాళ్ళ ముందరికి వెళ్తాడు. అంతే, గ్యాంగ్ మొత్తం అతనిపై షూట్ చేసి చంపేస్తారు. ఇంకా ఆమెకి కోపం వచ్చి గన్ తో వాళ్ళపై అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఆ అటాక్ లో గ్యాంగ్ లో ఉన్న ఒకరికి బుల్లెట్ తగిలి గాయపడతాడు. అయితే కొద్దిసేపటికి షరీఫ్ ఇంకా ఆఫీసర్ ఇద్దరు గ్యాంగ్ ని ఎదుర్కోలేక వాళ్ళకి సరెండర్ అవుతారు. తర్వాత షరీఫ్ ని ఖైదీలు ఉన్న సెల్ దగ్గరికి తీసుకొని పోమని డిమాండ్ చేస్తారు. ఆమె అక్కడికి తీసుకెళ్లగానే అక్కడ కాపలాగా ఉన్న ఇంకొక పోలీస్ ఆఫీసర్ గన్ను పట్టుకొని గ్యాంగ్ కు గురిపెట్టి ఎదురు నిలబడతాడు. అప్పుడు గ్యాంగ్ హెడ్ గన్నుని కింద పడేయి, లేదంటే ఈమెను చంపేస్తామని చెప్పడంతో అతను గన్నుని కింద పడేసి సరెండర్ అవుతాడు. తర్వాత గ్యాంగ్ హెడ్ వాళ్ళ లీడర్ దగ్గరికి వెళ్లి, నిన్ను తీసుకెళ్లడానికి వచ్చాం పదండి అని అంటాడు. వాళ్ళ లీడర్ ఎవరో కాదు, కోడ్ అనే ఖైదీ. అయితే మిగిలిన 4 ఖైదీలు మమ్మల్ని కూడా వెడిపించండి, మేము మీ లీడర్ కి హెల్ప్ చేస్తాము అని అంటారు. కానీ గ్యాంగ్ హెడ్ మాత్రం దానికి ఒప్పుకోడు. తర్వాత కోడ్ ఉండే సెల్ ని అన్లాక్ చేస్తుంది షరీఫ్. బయట వర్షం ఎక్కువగా ఉండడంతో మనం ఇప్పుడు వెళ్ళడానికి లేదు కాబట్టి కొద్దిసేపు వెయిట్ చేద్దామని వెయిట్ చేస్తూ ఉంటారు. అయితే గ్యాంగ్ లో ఉన్న ఒకరు కాల్పుల్లో గాయపడడంతో కింద ఫ్లోర్ లోనే ఉంటాడు. గాయం వల్ల బ్లీడింగ్ ఎక్కువ అవుతూ ఉంటుంది. దాని వల్ల బేస్మెంట్ లో ఉన్న క్రొకోడైల్ బ్లడ్ స్మెల్ కి పై ఫ్లోర్ కి వచ్చి అతనిపై అటాక్ చేసి చంపేస్తుంది. తర్వాత గ్యాంగ్ హెడ్ షరీఫ్ తో మాట్లాడుతూ, ఇంకా మేము కోడ్ ని తీసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం, అయితే అంతకు ముందే స్టేషన్ లో ఉన్న సీసీ కెమెరాస్ అన్ని పగలగొట్టండి, అప్పుడే మేము వచ్చినట్టు ఏ ఎవిడెన్స్ ఉండదు అని అంటాడు. దానికి ఆమె సమాధానం ఇస్తూ, వరద వల్ల కెమెరాస్ అన్ని డ్యామేజ్ అయ్యాయి అని అంటుంది. కానీ గ్యాంగ్ హెడ్ మాత్రం ఆమెను నమ్మకుండా గ్యాంగ్ లో ఉన్న ఒక లేడీని ఆమెతో పంపించి చెక్ చేయమని చెప్తాడు. అలా షరీఫ్ ఇంకా గ్యాంగ్ కి సంబంధించిన లేడీ ఇద్దరు బేస్మెంట్ లోకి వెళ్తారు. అయితే అక్కడ ఆల్రెడీ వాటర్ ఉండడంతో, చూడు ఫ్లోర్ మొత్తం వాటర్ తో నిండిపోయింది, దీనివల్ల కెమెరాస్ అన్ని నీటిలో మునిగిపోయాయని చెప్తుంది. ఇంకా ఇద్దరు తిరిగి వెళ్తుంటే నీటిలో నుంచి ఒక ఫ్లాష్ లైట్ కనపడుతుంది. అది చూసిన తర్వాత షరీఫ్ అక్కడికి వెళ్లి లైట్ తీసుకుంటుంది. అయితే లైట్ తో పాటు కట్ అయిన హ్యాండ్ వస్తుంది. ఆ హ్యాండ్ వాళ్ళలో ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ది అని షరీఫ్ కి అర్థమయ్యి, ఏంటి ఇలా జరిగింది అని షాక్ లో ఉంటుంది. అంతేకాకుండా ఇద్దరు భయపడుతూ ఉంటారు. అప్పుడే నీళ్ళలో నుంచి ఒక క్రొకోడైల్ రావడం చూసి చాలా భయపడతారు. గ్యాంగ్ కి సంబంధించిన లేడీ గన్ తో షూట్ చేయాలని చూస్తుంది, కానీ భయంతో షూట్ చేయలేకపోతుంది. దానితో క్రొకోడైల్ ఆమెపై దాడి చేసి వాటర్ లేకి లాక్కెళ్లి చంపేస్తుంది. తర్వాత షరీఫ్ ని చంపడానికి ఆమె వెంటబడుతుంది. దాని నుంచి తప్పించుకోవాలని నీళ్లలో పరిగెత్తుకుంటూ ఒక రూమ్ లోకి వెళ్లి ఏదోలాగా డోర్ క్లోజ్ చేసుకుంటుంది. అయితే వెళ్లిన వాళ్ళు ఎంతసేపటికి రాలేదని ఏం జరిగిందో చూద్దామని గ్యాంగ్ హెడ్ కిందకు వస్తాడు. చూస్తే కింద ఎవ్వరూ ఉండరు. కొద్దిగా ముందుకు వెళ్లి చూస్తే భయపడుతున్న షరీఫ్ అతనికి కనపడుతుంది. నీతో పాటు వచ్చిన మా లేడీ ఎక్కడ ఉంది అని అడగగానే ఆమె చనిపోయింది అని షరీఫ్ అంటుంది. క్రొకోడైల్ ఆమెను చంపేసింది కదా అని గ్యాంగ్ హెడ్ సమాధానమిస్తాడు. అది విన్న షరీఫ్ కి షాక్. నీకెలా తెలిసి ఇదంతా అనగానే, కిందకు చూడు నీటిలో ఎన్ని క్రొకోడైల్స్ ఉన్నాయో అని అంటాడు. ఇంకో పక్క పెద్ద క్రొకోడైల్ వీళ్ళ దగ్గరికి వస్తూ ఉండడంతో తప్పించుకోవడానికి పైకి పరిగెత్తుకుంటూ వెళ్తారు. అయితే అది వెంటపడుతూ ఉంటుంది. ఒక చోట గ్యాంగ్ హెడ్ కాలు క్రొకోడైల్ కి దొరకడంతో పట్టుకొని లాగేస్తుంది. దానితో అతను నీళ్ళలో పడిపోతాడు. వెంటనే కోడ్ అక్కడికి వచ్చి అతన్ని కాపాడాలని ట్రై చేస్తాడు. కానీ క్రొకోడైల్ అతన్ని నీళ్ళలోకి లాక్కొని వెళ్ళిపోతుంది. ఇంకా అతను చనిపోయి ఉంటాడని వెంటనే కోడ్ అక్కడి నుంచి వెళ్లి క్రొకోడైల్ రాకుండా డోర్ క్లోజ్ చేసేస్తాడు. ఇదంతా చూస్తూ భయానికి గురైన ఒక ఖైదీ షరీఫ్ కి గన్ గురిపెట్టి బెదిరిస్తూ, నేను ఇక్కడ ఉన్న ఖైదీల్ని విడుదల చేస్తాను అని అంటాడు. కోడ్ ఆపడానికి చూస్తాడు, కానీ వినకుండా మిగతా ఖైదీలను విడుదల చేస్తాడు. వెంటనే ఒక ఇద్దరు ఖైదీలు షరీఫ్ మీద అటాక్ చేసి ఆమెను చంపేసి అక్కడి నుంచి వెళ్లిపోవాలి అని చూస్తారు. కానీ ఆమె వాళ్ళని గట్టిగా ఎదుర్కొని పోటీ పడి మరీ ఫైట్ చేస్తుంది. అది చూసిన కోడ్ కి కోపం వచ్చి, మీకేమైనా పిచ్చా, మనలో మనం కొట్టుకోవడం కాదు, మనం ఇక్కడ ఉన్న క్రొకోడైల్ నుంచి ఎలా తప్పించుకోవాలో ఆలోచించండి అని అంటాడు. తర్వాత గ్యాంగ్ బంధించిన పోలీస్ అధికారిని కూడా సెల్లో నుంచి
అతను విడుదల చేస్తాడు. ఇంకా అందరూ తెలివిగా ఆలోచించి పెద్ద మొసళ్ళ నుంచి ఎలా రక్షించుకోవాలో చర్చించుకుంటారు. అందులో ఒక ఖైదీ, మనం ఎంత పెద్ద సమస్యలో ఇరుక్కుపోయామో మీకు తెలియట్లేదు, మొసళ్ళ బెడద ఉండడమే కాకుండా వాటర్ లెవెల్ కూడా ఇక్కడ పెరుగుతూ ఉంది. వాటర్ లెవెల్ పెరిగిందంటే మనం అందులో ఇరుక్కొని చనిపోతామని అంటాడు. ఒక పక్క వరద నీరు, మరొక పక్క డోరు తెరవకుండా అడ్డుకున్న మొసళ్ళు. చూస్తే వరద నీరు ఫాస్ట్ గా పెరుగుతూ ఉంటుంది. అందుకే వాళ్ళు ఎలాగైనా బిల్డింగ్ పై ఫ్లోర్ కి వెళ్లాలని వాళ్ళ దగ్గర ఉన్న బట్టల్ని జాయింట్ చేసి దాని ద్వారా ఒక్కొక్కరు పైకి వెళ్తారు. అయితే అందులో ఒక ఖైదీ పైకి ఎక్కలేక చాలా ఇబ్బంది పడుతూ మధ్యలోనే ఉంటాడు. ఒకవైపు వాటర్ లెవెల్ పెరగడంతో దానితో పాటు క్రొకోడైల్ లోపలికి వచ్చేస్తుంది. మధ్యలో ఇరుక్కుపోయిన ఖైదీ తనని కాపాడమని వేడుకుంటాడు. కానీ ఇంకో ఖైదీ స్వార్థంతో అతన్ని కాపాడకుండా నీళ్ళలోకి పడేలా చేస్తాడు. ఎప్పుడైతే కిందికి పడిపోతాడో వెంటనే క్రొకోడైల్ అక్కడికి వచ్చి అతనిపై అటాక్ చేసి చంపేసి తినేస్తుంది. అయితే పైన నుంచి అందరూ అతను చనిపోవడాన్ని కల్లారా చూస్తారు. తర్వాత ఏదోలాగా వేరే ఫ్లోర్ లోకి ఎంటర్ అవుతారు. అక్కడ వాళ్ళకి కొద్దిగా సేఫ్, ఎందుకంటే అక్కడ వాటర్ ఏమీ ఉండవు గనుక. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఖైదీలు ఎలా తప్పించుకొని పోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇదంతా క్లియర్ అయ్యాకైనా మళ్ళీ మనల్ని తీసుకొని వెళ్లి జైల్లో వేస్తారు గనుక ఎలాగైనా వెళ్లిపోవాలి అని అందరూ డిస్కస్ చేస్తూ ఉంటారు. అందులో ఒక ఇద్దరు ఖైదీలైతే ఒక ప్లాన్ కూడా వేసుకుంటారు. ఇంకో పక్క షరీఫ్ కోడ్తో మాట్లాడుతూ, చూస్తుంటే నువ్వు ఎవరినైనా చంపి ఉంటావని నేనైతే అనుకోవడం లేదు, ఏం జరిగిందో నిజం చెప్పు అని అడుగుతుంది. కోడ్ దానికి సమాధానమిస్తూ, నేను నిజానికి ఆఫ్ఘనిస్తాన్ లో జాబ్ చేస్తూ ఉండేవాడిని, కానీ నేను నా సీనియర్ తో కొట్లాడినందుకు నన్ను ఉద్యోగం నుండి తొలగించారు. ఆ తర్వాత నేను ఇక్కడికి వచ్చి డ్రైవర్ గా పనిచేయడం మొదలు పెట్టాను. ఒక సమయంలో కొంతమంది నా దగ్గరకు వచ్చి, మేము బ్యాంకు దొంగతనం చేయబోతున్నాము, దానికి నీ సహాయం కావాలి, పెద్దగా ఏమీ లేదు, మా కారుని నువ్వు డ్రైవ్ చేయి చాలు అని అడిగారు. కానీ నేను వాళ్ళకి మీరు ఎవరు మనుషుల్ని చంపకూడదు అనే ఒక కండిషన్ పెట్టాను. ఆ కండిషన్ కి వాళ్ళు ఓకే అనడంతో నేను డ్రైవర్ గా వస్తాను అని ఒప్పుకున్నాను. తర్వాత మేము బ్యాంకు దోచుకొని వెళుతుండగా ఒక పోలీస్ అధికారి మమ్మల్ని అడ్డుకున్నాడు. అప్పుడు వాళ్ళు నన్ను బలవంతంగా ఆ పోలీస్ ని చంపమని నన్ను బెదిరించారు. దానితో నేను అతనిపై కారు పోనిచ్చాను. తర్వాత మేము పోలీసులకు దొరికిపోయాము అని చెప్తాడు. అదంతా విన్న షరీఫ్ కోడ్ నిజంగా నేరస్తుడు కాదని, తప్పని పరిస్థితిలో హత్య చేశాడు అని నమ్ముతుంది. మరొక పక్క ఇద్దరు ఖైదీలను ఒక ప్రత్యేక గదిలో ఉంచి వారికి కాపలాగా అక్కడ ఉన్న పోలీస్ అధికారులను పెడతారు. కానీ వాళ్ళలో ఉన్న ఒక ఖైదీ కళ్ళు మాత్రం పక్కనే ఉన్న ఒక తుపాకీ పైనే ఉంటాయి. ఎలాగైనా ఆ తుపాకీని తీసుకొని ఆఫీసర్ ని చంపేసి ఇక్కడ నుంచి తప్పించుకోవాలని చూస్తూ ఉంటాడు. ఇంకో పక్క ఒక ఖైదీ మీద క్రొకోడైల్ అటాక్ చేస్తుంది. అప్పుడు వెంటనే షరీఫ్, కోడ్ ఇద్దరు క్రొకోడైల్ ని గన్నుతో కాలుస్తారు. గన్ సౌండ్ రావడంతో ఖైదీలకి కాపలాగా ఉన్న పోలీస్ ఏం జరుగుతుందో చూద్దామని రూమ్ లో నుంచి బయటకు వస్తాడు. దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని ఖైదీ అక్కడ ఉన్న గన్ పట్టుకొని షూట్ చేసి ఆఫీసర్ ని చంపేస్తారు. నెక్స్ట్ హౌస్ రూప్ విరిగి పైన ఉన్న పదునైన రాడ్ ఒకటి వచ్చి ఖైదీ మీద పడి అక్కడికక్కడే చనిపోతాడు. ఇంకో పక్క క్రొకోడైల్ కి చిక్కిన ఖైదీని పూర్తిగా చంపేస్తుంది. షరీఫ్ కోడ్ ఎంత కాల్చినా దానికి ఏమీ అవ్వదు. తర్వాత క్రొకోడైల్ కోడ్ వైపు వెళ్తుంది. వెంటనే కోడ్ వెళ్లి ఖైదీకి ఉన్న పదునైన రాడ్ తీసుకుని రక్షణ కోసం తన దగ్గరే పెట్టుకుంటాడు. అప్పుడు షరీఫ్ మరియు కోడ్ను రక్షించడానికి ఒక ఖైదీ క్రొకోడైల్ దృష్టిని చేంజ్ చేయడానికి ప్రయత్నిస్తాడు. దానితో క్రొకోడైల్ ఖైదీ వైపు తిరిగి అటు వెళ్లి అతన్ని చంపేస్తుంది. తర్వాత అక్కడున్న మిగతా ఖైదీలను కూడా చంపేస్తుంది. ఇంకా ఫైనల్ గా మిగిలింది షరీఫ్ ఇంకా కోడ్ మాత్రమే. వాళ్ళు పదునైన రాడ్డుతో డిఫెన్స్ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. చనిపోయాడనుకున్న గ్యాంగ్ హెడ్ ఒక గన్ను పట్టుకొని అక్కడికి వచ్చి క్రొకోడైల్ ని చంపేస్తాడు. నిజానికి అతను చనిపోయి ఉండడు, ఏదోలాగా క్రొకోడైల్ నుంచి తప్పించుకొని బయటపడి ఉంటాడు. అయితే గ్యాంగ్ హెడ్, నేను నిన్ను మాత్రమే ఇక్కడ నుంచి తీసుకెళ్తాను, ఎందుకంటే నా దగ్గర 2 స్పీడ్ బోట్స్ మాత్రమే ఉన్నాయి అని అంటాడు. కానీ షరీఫ్ ని ఒంటరిగా ఇక్కడే వదిలేసి వెళ్లిపోవడం కోడ్కి మాత్రం ఇష్టం ఉండదు. దానితో వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం జరిగి మెల్లగా కొట్టుకోవడం స్టార్ట్ చేస్తారు. ఇంకో పక్క షరీఫ్ ఒక క్రొకోడైల్ నోట్లోకి షూట్ చేసి బ్లాస్ట్ చేస్తుంది. ఆ బ్లాస్ట్ కి బిల్డింగ్ కూడా డ్యామేజ్ అయ్యి పెద్ద పెద్ద మంటలు వస్తాయి. ఆ మంటల్లో క్రొకోడైల్ తో పాటు గ్యాంగ్ హెడ్ కూడా చనిపోతాడు. తర్వాత షరీఫ్, కోడ్ ఇద్దరు సేఫ్ గా బయటకు వచ్చి స్పీడ్ బోట్ తీసుకొని అక్కడ నుంచి వెళ్లిపోతారు. స్పీడ్ బోట్ లో వేరే ప్లేస్ కి వెళ్ళాక, నువ్వు ఇక్కడ నుంచి పారిపో, ఖైదీలందరూ చనిపోయారని చెప్పి కేసు క్లోజ్ చేస్తాను అని షరీఫ్ అంటుంది. దానికి కోడ్ నవ్వుతూ, నేను అలా వెళ్తే నన్ను ఎన్కౌంటర్ చేసి చంపొద్దు, మనం మళ్ళీ కలుస్తామని అంటాడు. అలా మాట్లాడుకుంటూ ఇద్దరు ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకొని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. దీనితో డేంజరస్ క్రొకోడైల్ కథ ముగుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.